హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో డిజైనర్ పఫ్ స్లీవ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో ఎలా వచ్చింది సేమ్ అదే కటింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఓపెన్ అనేది ఆపోజిట్ సైడ్, ఫోల్డింగ్ సైడ్ అనేది మన సైడ్ ఉండేలాగా పెట్టేసుకోండి క్లాత్ని. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇది పఫ్ కోసం అనమాట. ఈ విధంగా మొత్తం 2 ఇంచెస్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మీరు 2.5 అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు 2 ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి ఈ స్లీవ్ని ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ అనేది కటింగ్ చేసి పెట్టుకున్నాను. మొత్తం డ్రాఫ్టింగ్ చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఫ్రంట్ కూడా లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలా. కింద వచ్చేసి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ ఓపెన్ చేసేసి ఫ్రంట్కి కూడా షేప్ తీసేసుకోండి. ఫ్రంట్ షేప్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లిఫ్టింగ్ కోసం అని కొంచెం పైకి ఎత్తుకున్నట్టు ఉండడం కోసం పఫ్ అనేది 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని షేప్ అనేది తీస్తున్నా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ షేప్ తీసాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్కి కూడా సేమ్ తీస్తాము. అలానే కొంచెం లైట్గా డౌన్కి వచ్చేస్తాము పైనుండి. ఇప్పుడు సరిపోతుంది. ఈ విధంగా చేస్తే నీట్ ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కింద 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చండి. నేను ఫస్ట్ అయితే 1.5 ఇంచ్ పెట్టాను, కానీ నేను ఫైనల్గా మళ్ళీ 2 ఇంచెస్ చేశాను షేప్ అనేది నీట్గా ఉండడం కోసము. నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ నేను బాడీ పార్ట్లో ఎంత ఉందో అంత అనేది మార్కింగ్ చేసుకున్నా 1.25. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేశా కదా, ఈ 1.5 ఇంచ్ అనేది 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నేను ఫైనల్గా 2 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. డ్రా చేసి మొత్తం ఇంకా కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు షేప్ 2 ఇంచెస్ ఉంటే చాలా చూడడానికి లుక్గా ఉంటుంది 1.5 కన్నా. ఈ విధంగా బ్యాక్ పార్ట్, నెక్స్ట్ ఫ్రంట్ షేప్ అనేది తీయండి. ఈ విధంగా అన్ని చోట్ల కట్స్ పెట్టేసుకోండి, ఎక్కడెక్కడ మనకు అవసరం ఉందో అక్కడ. ఇప్పుడు ఫ్రంట్ క్లాత్ అనేది తీసుకుందాము. చూసారుగా షేప్ అయితే ఎలా రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చెప్పాను కదా 2 ఇంచెస్ అయితే నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను. మళ్ళీ నేను ఏం చేశానంటే 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసి కట్ చేసేసాను. సో టోటల్ ఎంత అంటే 2 ఇంచెస్ అయితే నేను రిమూవ్ చేసినట్లు లెక్క. 2 ఇంచెస్ టోటల్. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. నెక్స్ట్ వచ్చి కింద బ్యాండ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ మనకి ఎంత వచ్చింది దాన్ని ఒక చోట మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అంటే ప్లీట్స్ పెట్టేటప్పుడు ప్లీట్స్ అన్ని పెట్టిన తర్వాత మనకి 7.5 అనేది ఉండాలి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. పైన అయితే మనకు అవసరం లేదు, ఎందుకంటే మనము బాడీ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ వస్తే ఒక ప్లీట్ పెట్టేసుకుంటాము. అన్ని మార్కింగ్స్ అనేవి రాంగ్ సైడ్కి నేను షిఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకోండి, ఇక్కడ ఎందుకంటే ప్లీట్స్ పెడతాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ప్లీట్స్ అయితే మొత్తం పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి, ఎందుకంటే ఈ మార్కింగ్స్తో మనకు అవసరం ఉంటుంది కంపల్సరీ, ఎందుకంటే కింద బ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు అవసరం అయిపోతుంది. ఈ విధంగా ప్లీట్స్ అయితే 1/2 ఇంచ్ లేదంటే చిన్న చిన్న ప్లీట్స్ అయినా పెట్టేసుకోండి. కింద ఎందుకంటే మనం మెజర్ చేసుకున్నాం 7.5 రావాలని. ఎక్కువ మనము ప్లీట్స్ స్టిచ్ చేసేస్తే టైట్ అయిపోతుంది, స్లీవ్ పట్టేసినట్టు ఉంటుంది. పైన అయితే మనము బాడీకి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ సరిపోకపోతే ఎక్కువైనా ప్లీట్ పెట్టడమో ప్లీట్ తీయడమో చేస్తాం. కింద మాత్రం మొత్తం స్టిచ్చింగ్ అవుతుంది కాబట్టి కష్టము. సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిడ్ పాయింట్ నుంచి 7.5 వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ 7.5 వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, సో ఇంకా 2 ప్లీట్స్ అయితే వస్తాయి. ఈ విధంగా 2 ప్లీట్స్ అడ్జస్ట్ చేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి మనము. ఈ మోడల్ స్లీవ్ కటింగ్ చేసేటప్పుడు స్లీవ్ లూజ్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 12 ఇంచెస్ ఉంటే 13 ఇంచెస్ తీసుకోండి, అప్పుడు పట్టేసినట్టు రాదు. ఎందుకంటే ఇది క్రాస్గా వస్తుంది కదా షేపు, దానికి మనము ఎక్స్ట్రానే పెట్టుకోవాలా, తక్కువ అయితే పెట్టుకోకూడదు. ఈ విధంగా ఒక సైడ్ అయితే నాకు తక్కువ వచ్చేసింది 7.5కి, సో అక్కడ నేను ఒక చిన్న ప్లీట్ అయితే తీసేస్తున్నాను. ఈ విధంగా చెక్ చేసుకొని మనం ప్లీట్స్ అయితే పెట్టుకోవాలా. ప్లీట్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
పైన స్టిచ్ చేసుకుందాము. ఈ ప్లీట్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్, అది మీ ఇష్టము. సో ఎలా చేసుకున్నా ఏం కాదు, లుక్ మాత్రం బాగుంటుంది. ఈ విధంగా కొన్ని ప్లీట్స్ అయితే పెట్టేసాను. బాడీలో జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా వస్తే మనం ప్లీట్స్ అనేవి ఎక్కువ పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, నాకు ఇంకా చాలా ఉంది. సో ఇంకా ఎక్కువ ప్లీట్స్ అయితే జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోనే ప్లీట్స్ పెట్టండి. అప్పుడు స్టిచ్చింగ్ అప్పుడు ప్లీట్స్ అనే లుక్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్ అనమాట. బ్యాండ్ ఫోల్డింగ్ లో తీసుకున్నాను. 1.5 ఇంచ్ విడ్త్ అనేది కావాలి నాకు బ్యాండ్ కి. సో మళ్ళీ ప్లస్ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం తీసుకున్నా. మొత్తం 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. ఈ విధంగా మార్కింగ్ చేసి స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇలాంటి పీసెస్ 2 తీసేసుకోవాలి. 1.5 ఇంచ్ అయితే ఫోల్డింగ్ మీద 1.5 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ ఎలా పెడుతున్నాను అనేది గమనించండి. ఇది వచ్చేసి ఓపెన్ సైడ్, ఫోల్డింగ్ నా సైడ్ పెట్టేసుకున్నాను. ఇంకొక బ్యాండ్ తీసుకోండి. ఇది వచ్చేసి ఓపెన్ సైడ్, అది కూడా డౌన్ పెట్టాను. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ పెట్టేసుకున్నాను. ఓపెన్ సైడ్ వచ్చేసి స్టిచ్చింగ్ అనేది జరగాలి. ఓపెన్ సైడ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ స్టిచ్చింగ్ జరగాలి ఎల్ షేప్ లో. నేను ఇక్కడ 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ ఇచ్చాను కదా, 1/2 ఇంచ్తో అనేది మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్ కింది వరకు వచ్చేసేయండి, చెప్తాను. ఇలా రాకుండా డైరెక్ట్ కిందికి వస్తే స్టిచ్చింగ్ అనేది నీట్ గా వస్తుంది. కట్ చేసి మళ్ళీ 1/2 ఇంచ్ అనేది స్టిచ్ చేయండి సైడ్ నుంచి. అప్పుడు ఏమవుతుందంటే మనకు కార్నర్ లో మిడ్ పాయింట్ ఒక పాయింట్ ఏర్పడింది, చూసారు కదా, మధ్యలో ఇంటర్సెక్షన్ అయ్యింది. సో అక్కడ మనము స్లీవ్ అనేది పెట్టి స్టిచ్ చేస్తాము. ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది వదిలేయాలి. ఇప్పుడు వచ్చేసి 1.5 ఇంచ్ 1/2 ఇంచ్ నుంచి స్టిచ్ చేశాను కదా, కనిపించడం కోసం వైట్ థ్రెడ్ యూజ్ చేశాను. ఇప్పుడు మధ్యలో పార్ట్ కరెక్ట్ ఈ స్లీవ్ లో కూడా 1/2 ఇంచ్ అనేది అక్కడ 1/2 ఇంచ్ పాయింట్ ఉంది కదా, అక్కడ టచ్ అయ్యేలాగా పెట్టండి. ఓకేనా? ఇంటర్సెక్షన్ అయింది కదా, మధ్యలో వైట్ థ్రెడ్ 2 సెట్ అయ్యాయి కదా, ఇక్కడ 1/2 ఇంచ్. ఆ కింద మనము బ్యాండ్ కి స్టిచ్ చేసాం కదా, అక్కడ 1/2 ఇంచ్ అనేది సెట్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకి పట్టేసినట్టు రాకుండా నీట్ ఇక్కడ పాయింట్ అనేది సెట్ అవ్వాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ డిస్టెన్స్ తో మొత్తం స్లీవ్ అనేది స్టిచ్ చేసేసుకుందాము. ఈ విధంగా మొత్తం స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఎక్స్ట్రా అయితే తీసుకోండి. బ్యాండ్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకొని మనం అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాన్ని చెక్ చేసుకోవాలి, రౌండ్ అనేది హ్యాండ్ రౌండ్ సరిపోయిందా లేదని. సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ కావాలంటే జాయిన్ చేసుకోవచ్చు. సో స్టిచ్చింగ్ తర్వాత మనకి షేప్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు హ్యాండ్ రౌండ్ సరిపోయిందా లేదని చెక్ చేసుకోండి కంపల్సరీ అది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు టైట్ అయినట్టు అనిపించింది. సో మనకి హ్యాండ్ లూజ్ ఇప్పుడు 6 ఉంటే 6 ప్లస్ ఎక్స్ట్రా ఎంత వదిలేసామో మార్జిన్ అది అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ కట్ చేసుకోండి. ఇక్కడ నాకు 6 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది, కానీ మనకి ఎక్కువ ఉండాలి, అందుకే ఎక్కువే పెట్టుకోవాలా క్లాత్ ఎప్పటికైనా కానీ. ఇప్పుడు మార్జిన్ అనేది సైడ్ మార్జిన్ అనేది స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ జాయిన్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే, ఈ ఖర్చు కూడా కనిపించకుండా, అప్పుడు చాలా నీట్ గా ఉంటుంది. లేదంటే ఓవర్లాక్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్ చేశాక ఫినిషింగ్ అయితే చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా వచ్చింది. సో చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అలానే ఈ స్లీవ్ డిజైన్ చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ కైనా బ్లౌజెస్ కైనా చాలా బాగుంటుంది.